హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏం లేదండి, ఈరోజు సండే కదా, సరదాగా బయటికి వెళ్ళాం. నేను మా హస్బెండ్ సరదాగా బయటకు వెళ్ళి ఫ్రాన్స్ తెచ్చుకొని బగారా రైస్ చేసుకుని కుక్ చేసుకుని తినేసాం. వచ్చేటప్పుడు మాకు దారిలో ముంజికాయ కనిపించాయండి. అది ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ కూడా అంటారు. సో ఇంటికి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పెట్టుకొని కుక్ చేసుకొని మంచిగా తినేసాము. తినేసి ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చాలా కూల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని వలుచుకుంటున్నాను. సో ఇలా చేసుకొని తినేయడమే. ఇంకా ఎంతమందికి ఇష్టం ఐస్ యాపిల్స్ అంటే? నాకు తెలిసి ఐస్ యాపిల్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరెవరికి ఇష్టమో. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో అక్కడ ఏం ఫేమసో కూడా. మన చిన్నప్పుడు ఐస్ యాపిల్ ఇది ముంజికాయలు అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. యాక్చువల్గా ఈ సిటీస్లో అయితే ఇలా దొరుకుతున్నాయి, కానీ మనకైతే ముంజికాయలే ఉంటాయి కదండి. అవి ఇలా ఒలుచుకొని తినేవాళ్ళం కాదు, కాయలతోనే తినేవాళ్ళం. తిన్న తర్వాత వాటిని సైకిల్ లాగా చేసి ఆడుకుంటారు. ఐడియా ఉందా మీకు? చిన్నప్పుడు 1990s వాళ్ళకైతే బాగా గుర్తుంటుందండి ఇది. చిన్నప్పుడు ఎవరెవరు తిన్నారు ముంజికాయలు తిని ముంజికాయ బండ్లు ఎవరెవరు చేసుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ మెమరీస్ అన్నీ ఎంతమందికి గుర్తొస్తున్నాయండి ఇవి చూసినప్పుడు? నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయండి. ఇలా అందరికీ మెమరీస్ ఉంటాయి, ఏదో ఒక మెమరీ. సో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ ప్లేస్ నుంచి విజిట్ చేస్తున్నారు, ఇది ఏ ఏరియా నుంచి, ఏ డిస్టిక్ నుంచి, అక్కడ మీకేం ఫేమస్ ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేయండి. దట్టు ఈ సమ్మర్ సీజన్లో. ముంజికాయలతో జ్యూస్ కూడా చేస్తున్నారు కదండి రీసెంట్ టైమ్స్లో. ఎవరైనా ట్రై చేశారా? ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తారా? యాక్చువల్గా నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ట్రై చేసి ఈ రెసిపీ కాదు, నెక్స్ట్ వచ్చి వీడియోలో నేను అది ఎలా చేయాలో కూడా మెన్షన్ చేస్తాను ఆ రెసిపీని. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి మ్యాంగోస్కి? నాకైతే ముంజికాయలతో పాటు అవి కూడా చాలా ఇష్టం అండి. మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్స్ కదండి, మళ్ళీ దొరకవు అవి మనకి. ఇదిగో మేము బయట నుంచి తెచ్చుకున్నాం తాటి ముంజలు, తెచ్చుకుని ఇవన్నీ ఒలుచుకున్నాం. తినడానికైతే రెడీగా ఉన్నామండి. మీరు కూడా ఈ సమ్మర్లో తాటి ముంజలు తెచ్చుకొని కూల్గా ఉండండి. బాడీకి హీట్ చేయదు, చాలా చలువ చేస్తుందండి. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది మనకి ఇందులో. సబ్స్క్రైబ్.